సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్దికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే, సాంగ్ ఎప్పుడు వస్తుంది ఇదే కదా ఫస్ట్ సింగిల్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ అతి త్వరలో, అంటే బుచ్చిబాబు గారు రీసెంట్గా ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే 15 to 20 డేస్లో వచ్చేస్తుందని చెప్పేసి చెప్పారు. సో ఇంకా ముందే రాబోతుంది, అంటే నెక్స్ట్ మంతే, కాకపోతే నెక్స్ట్ మంత్ నవంబర్ 15 కూడా కాదు, 15 లోపే, అంటే 10th లోపే, నవంబర్ 8నే వచ్చేస్తుంది సాంగ్. బికాజ్ ఇప్పుడు ప్రజెంట్ చరణ్ అన్న మనకి షూటింగ్ కోసం ఈ సాంగ్ తాలూకు షెడ్యూల్ కోసం అని శ్రీలంక వెళ్ళడం జరిగింది. శ్రీలంకలోని అద్భుతమైనటువంటి లొకేషన్స్ లో ఈ సాంగ్ తాలూకు లాస్ట్ షెడ్యూల్ అంటున్నారు. సో ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఆ సాంగ్ తాలూకు ఈ లిరికల్ తాలూకు ఎడిట్స్ ఉంటాయి కదా, కొన్ని వర్క్స్ ఉంటాయి. సో ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకి అనౌన్స్మెంట్ అనేది వచ్చేస్తుంది. అంటే నాకు తెలిసి ఇంకొక 1 week లో షూటింగ్ అంతా అయిపోతుంది, ఈ సాంగ్ తాలూకు షూటింగ్. దాని తర్వాత ఈ లిరికల్ తాలూకు పనులు స్టార్ట్ అవ్వడం. సో ఎప్పుడైతే సాంగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది, నాకు తెలిసి అప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసి అనౌన్స్ చేస్తారు అనుకుంటే. బికాజ్ ఆ లిరికల్ తాలూకు ఎడిట్ అనేది నాకు తెలిసి 2-3 daysలో కంప్లీట్ అయిపోతుంది, పెద్ద వర్కే ఉండదు. బికాజ్ సాంగ్ తాలూకు విజువల్ కంప్లీట్ అవ్వాలి కదా. సో ఆ విజువల్స్ అన్ని కలిపే కదా, వాటితోనే కదా లిరికల్ వీడియో అనేది తయారు చేస్తారు. సో దానికోసం ఆగారు, లేకపోతే సాంగ్ అనేది అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడో. బుచ్చి అన్న అసలు చాలా గేమ్ చేంజర్ తో పోలిస్తే ప్రమోషన్స్ పరంగా ఏం అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నాడు. బికాజ్ ఒక పక్క షూటింగ్ జరుపుకుంటున్నాడు, ఒక పక్క అన్ని హ్యాండిల్ చేసుకుంటానే, మరొక పక్క ఫ్యాన్స్ తాలూకు ఎమోషన్స్ అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు షెడ్యూల్ తాలూకు ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ హీరో తాలూకు ఆఫ్లైన్ పిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయంటే దట్స్ బికాస్ ఆఫ్ బుచ్చి అన్న కసి. చాలా కసిగా ఉన్నాడు బుచ్చి అన్న. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్ షూటింగ్ దశలోనే తెప్పించాడు. అంటే నాట్ ఓన్లీ ఫ్యాన్స్కి, ఇండస్ట్రీ వర్గాలకు కూడా. అసలు పెద్ది అనేటువంటి సినిమా తాలూకు కథ ఎంత గొప్పగా ఉండబోతుంది అనేది ఇండస్ట్రీలో ఉండేటువంటి సీనియర్ జర్నలిస్టులు కానీ, బాక్స్ ఆఫీస్ ట్రాకర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు అని అంటే ఈ కథ ఎంత గొప్పగా బుచ్చి అన్న రాసుకున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప కథని చరణ్ అన్న ఒప్పుకోవడం, ఒక చిన్న సినిమాని డైరెక్ట్ చేసినటువంటి, తన ఫ్యామిలీలోనే చిన్న సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి, రంగస్థలాన్ని పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్కి ఆయనకి ఛాన్స్ ఇవ్వడం అని అంటే ఒక స్టార్ హీరో, నాట్ ఏ జోక్, మామూలు విషయం కాదు ఇది. రేపు ఖచ్చితంగా ఆ కృతజ్ఞత అనేది వర్క్లో చూపిస్తాడు, రేపు మాటల ద్వారా చెప్తాడు ఆయన రేపు రిలీజ్ ఈవెంట్. సో అన్నిటి కోసం ఎదురు చూద్దాం. సో నవంబర్ 8వ తారీఖున సాంగ్ రాబోతుందని చెప్పేసి తెలుస్తోంది. ఖచ్చితంగా రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ అయితే జరుపుకుంటుంది. శ్రీలంకలో అడుగు పెట్టేశాడు బాబు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఈ సాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకి ఒక అద్భుతమైనటువంటి పోస్టర్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఏఆర్ రెహమాన్ గారు ఇరక్కొట్టేశారు, బుచ్చిబాబు అన్న మేకింగ్ చితక్కొట్టేశాడు. ఇంకా మన బాబు తెలిసిందే కదా, గూస్ బంప్స్. ఈ సినిమాలో రంగస్థలానికంటే బాబు పర్ఫార్మెన్స్, చిట్టి బాబు కాదు, ఆడికి బాబు పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. సో దట్స్ ఇట్. సో ఇది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.